మహేష్ బాబు, రాజమౌళి కలయికలో ఒక భారీ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుండి అభిమానుల్లో, సినీ లవర్స్‌లో అంచనాలు తారస్థాయికెళ్లాయి. మామూలుగానే రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడంటే ఇక అంచనాలకు అడ్డనిదుండదు. ప్రతిదీ ఓ సంచలనమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్స్ ఇవే అంటూ 2 టైటిల్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి గరుడ, ఇంకొకటి మహారాజ్. ఈ టైటిల్స్ ను ఫిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీటిలో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా స్టోరీకి సరిగ్గా సెట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను షూట్ చేశారు. త్వరలోనే ఈ మూవీ సెకండ్ స్కెడ్యూల్ మొదలు కానుంది. ఈ సినిమా కథాంశం బ్రిటిష్, దక్షిణాఫ్రికా నవల రచయిత వెల్బర్ ఎడిసన్ స్మిత్ రచనల నుంచి ప్రేరణ పొందిందని టాక్. అలాగే స్టోరీ మొత్తం ఆఫ్రికా అడవుల్లోనే ఉంటుందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే ఇందులో మహేష్ కు జోడీగా ప్రియాంక చోప్రా నటించనున్నారనే విషయం కన్ఫర్మ్ అయినా ఈ మూవీలో మరొక హీరోయిన్ కూడా ఉండనుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీకెండ్ లో మళ్ళీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందనే విషయం మాత్రమే కన్ఫర్మ్ అయింది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రతిరోజు ఏదో ఒక రూమర్ బయటకొస్తూనే ఉంది. ఆ రూమర్స్ అన్ని నిజమైనా కాకపోయినా అవి ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇందులో కాస్టింగ్ గురించి, ప్రియాంక చోప్రా క్యారెక్టర్ గురించి మరొక రూమర్ బయటకొచ్చింది. త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త స్కెడ్యూల్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య కీలక సీన్స్ షూట్ చేయనున్నారట రాజమౌళి. ప్రియాంక కోసం రాజమౌళి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని రెడీ చేశారని, ఇందులో కాస్త నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ పెడతారని సమాచారం. 2027లో ఈ చిత్రం విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు లీకురాయిళ్లు అతిపెద్ద తలనొప్పిగా మారారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా సినిమా సెట్స్ నుంచి హీరోయిన్ల లుక్స్, కీలక సన్నివేశాల సీన్స్ లీక్ కావడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జక్కన మాత్రం పకడ్బందీగా ఈ మూవీ షూట్ ఇప్పటిదాకా కనీసం ఎస్ఎస్ఎంబి 29 పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రాలేదంటేనే ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాజమౌళి సినిమాలో నటించే నటీనటులతో పాటు సెట్స్ లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక రూల్ ని పెట్టారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా ఉండటానికి ఆయన ఏకంగా ఒక అగ్రిమెంట్ రాయించుకున్నారని అంటున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.